ఆల్ క్యూబో ఫ్యామిలీ మెంబర్స్ మనము ఈరోజు 20 సూత్రాల్లో మనము వచ్చేసి 11 నుండి 14 వరకు మనము చూద్దాం. సారు 20 సూత్రాలు కాయిన్ మూవ్ అవడానికి మైనెట్స్ మళ్ళీ బీసీటీ విషయం పైన మనకు 2-3 డేస్కు 2-3 సూత్రాలు పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి 11th నుండి 14 వరకు మనం చూద్దాం. యాక్టివేషన్ మైనింగ్ విషయం పైన 11వది యాక్టివేషన్ మైనింగ్. మైనీడ్స్ అకౌంట్లో యాక్టివేషన్ ఎవరైనా ఐడి చేస్తారో వాళ్లకు యాక్టివేషన్ మైనింగ్ ఇవ్వాలి. ఎవరైనా మనము యాక్టివేషన్ మైనీడ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకున్న తర్వాత 50 రూపీస్తోనే యాక్టివేషన్ చేస్తాం కదా, దానిపైన మైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. దీనిలో 11th దానిలో 11 దానిలో మళ్ళీ యాక్టివేషన్ ఛార్జ్ కస్టమర్కి అంటే 12 రూపాయల 50 పైసలు మరియు ప్లస్ జిఎస్టీ 2 రూపాయల 25 పైసలు, టీడీఎస్ 12 పైసలు, మొత్తం 15 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. మైనెట్స్ అకౌంట్ యాక్టివేషన్ చేసుకున్న వారికి 15 రూపాయలు ఛార్జ్, టోటల్ 15 రూపాయలు ఛార్జ్ చేయబడుతుంది. 11 దానిలో బిలో ఎవరు యాక్టివేషన్ చేస్తారో వాళ్లకు 10 రూపాయలు వర్త్ ఆఫ్ కాయిన్ వస్తుంది. అంటే ఇక్కడ యాక్టివేషన్ ఎవరెవరు మనము మైనెట్ చేసుకుంటామో వాళ్ళకి యాక్టివేషన్ అనేది 10 రూపాయల వర్త్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. నోట్: సబ్స్క్రైబర్ లేక యాక్టివేషన్ క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లింపు జరుగుతుంది. ఇక్కడ మనకు యాక్టివేషన్ కానీ సబ్స్క్రైబర్ కానీ మొత్తం క్రిప్టో కరెన్సీ మన కీబో కాయిన్ కరెన్సీలోనే జరుగుతుంటాయి. మళ్ళీ 11లో సి అనేది మైనెట్స్లో ఎనీ టైప్ ఎర్నింగ్లో వచ్చిన క్రిప్టో కరెన్సీ కాయిన్స్ని 100 రోజుల తర్వాత యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మైనెట్స్లో వచ్చినటువంటి కమిషన్ కానీ ఎర్నింగ్ సంపాదించినటువంటి కానీ 100 రోజుల తర్వాత మనము ఇది వాడుకోవచ్చు. 100 రోజుల వరకు మనకు హోల్డ్లో ఉంటాయి, తర్వాత మనం ఇది వాడుకోవచ్చు. 12 ఇప్పుడు 12వది వచ్చేసి 3 టైప్ ఆఫ్ క్రిప్టో రిఫరెన్స్ మైనింగ్ ఇన్కమ్. అంటే ఇప్పుడు రిఫరల్ మైనింగ్ అనేది దీనిలో 3 రకాల రిఫరల్ మైనింగ్ ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి మన జిల్లాలో రిఫరల్ ఇస్తే క్రిప్టో కరెన్సీ రిఫరల్ మైనింగ్ ఇస్తాం వస్తుంది. అయితే మన ఓన్ జిల్లాలో రిఫరల్ ఇచ్చినట్లయితే దానికి ఒక రిఫరల్ మైనింగ్ అనేది వస్తుంది. అదే 12లో బి చూసినట్లయితే వేరే జిల్లాలలో ఇస్తే 50% అదనంగా రిఫరల్ కరెన్సీ మైనింగ్ ఇన్కమ్ వస్తుంది. అయితే ఇక్కడ మన ఓన్ డిస్టిక్లో కాకుండా అదర్ డిస్టిక్ ఇచ్చినట్లయితే 50% రిఫరల్ క్రిప్టో కరెన్సీ మైనింగ్ ఇన్కమ్ అనేది కీబో కాయిన్ ద్వారా మనకు రావడం జరుగుతుంది. 3వది వచ్చేసి సి. 12లో సి చూసినట్లయితే అదర్ స్టేట్లో ఇస్తే 100% అదనంగా రిఫరల్ క్రిప్టో కరెన్సీ మైనింగ్ ఇన్కమ్ వస్తుంది. అంటే ఇక్కడ అదర్ స్టేట్ రిఫరల్ ఇచ్చినట్లయితే 100% అనేది మనకు క్రిప్టో కరెన్సీ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నోట్ ఇంకోటి ఏంటంటే దీనిలో నోట్ ఏంటంటే ఇదే విధంగా వచ్చిన క్రిప్టో కరెన్సీను 100 డేస్ తర్వాతే యూజ్ చేసుకోవచ్చు. దీనిలో వచ్చినటువంటి ఇన్కమ్ కానీ మైనింగ్ ఇన్కమ్ కానీ రిఫరల్ ఇన్కమ్ కానీ ఏదైనా కానీ 100 రోజుల తర్వాతే మనము ఇది విడ్రాలా లేకుంటే మైనెట్స్లో షాపింగ్ పరంగా కానీ అట్లా కానీ తీసుకోవచ్చు. అదే 13వది చూసినట్లయితే మైనెట్స్లో ఎటువంటి కొనుగోలు జరిగిన ఎటువంటి అమ్మకాలు జరిగిన అటువంటి ట్రాన్స్పోర్ట్ జరిగిన ఎటువంటి ట్రావెల్స్ జరిగిన బీబీ హార్ట్ కొనుగోలు జరిగిన ఇటువంటి
డెలివరీస్ ఎనీ టైప్ ఆఫ్ సర్వీస్ వాడుకున్న వినియోగదారులని నుంచి ఈ పై లెవెల్కి ఎంపీసీ వస్తాయి. అంటే ఇక్కడ ఎంపీసీ అనేసి ఇక్కడ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మైనిట్స్లో ఎటువంటి మైనిట్స్ ద్వారా మనం కొనుక్కున్నా కానీ, అమ్మినా కానీ, ట్రాన్స్పోర్ట్ చేసినా కానీ, ట్రావెలింగ్ చేసినా కానీ, బీబీ హార్ట్లో ఏదైనా మనం కొన్నా కానీ, డెలివరీ చేసుకున్న ఎనీ టైప్ ఆఫ్ సర్వీస్ వాడినా కానీ మనకు ఎంపీసీ వినియోగదారుల నుండి లెవెల్స్ ఎంపీసీ అంటే మన కొన్న వాటిపై లెవెల్స్ వరకు మనకు ఎంపీసీ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ 13లో మళ్ళీ ఏ అనేది 90% అనేది 12 లెవెల్స్ వరకు వస్తుంది. 10% అనేది 38 లెవెల్స్కు వస్తుంది. అంటే పర్చేజ్ చేసిన వ్యక్తి నుండి 12వ లెవెల్ వరకు 90% అనేది కమిషన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అదే 13 నుండి 38 లెవెల్ వరకు 10% అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అయితే దీనిలోనే మనము 14 చూద్దాము. వెండర్ పోర్టల్. మీ ఏరియాలో ఉన్న లోకల్ రియల్ ఎస్టేట్ కానీ ఫ్లాట్స్ కానీ ఫ్లాట్స్ ఇంటి స్థలాలు లేక అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ మనం ఎక్కడ ఉండే లోకల్ ఏరియాలో కానీ ఫ్లాట్స్ కానీ ఇంటి స్థలాలు అపార్ట్మెంట్లు ఫ్లాట్లు ఉన్నా కానీ మైనిట్స్లో వెండర్ పోర్టల్ ద్వారా కనెక్ట్ అయితే దీని కొరకు మైనిట్స్ మెంబర్స్కి పబ్లిసిటీ అవుతుంది. ఆల్ ఇండియా మైనిట్స్ మెంబర్స్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అయితే ఇక్కడ మనం యాడ్ ఇవ్వడం కానీ టోటల్గా ఇండియా లెవెల్లో మనకు వెళ్ళడం జరుగుతుంది. అపార్ట్మెంట్లు కానీ ఫ్లాట్స్ కానీ ఇంకా ఇంటి స్థలాలు కానీ అవి కానీ మనము ఇక్కడ నేషనల్గా వెళ్ళడం జరుగుతుంది. ఆల్ ఇండియా మైనిట్స్ మెంబర్స్కు ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరుగుతుంది. వీటి కొనుగోలు అమ్మకంపై క్రిప్టో కరెన్సీ యాక్సెప్ట్ చేయబడుతుంది. క్రిప్టో కరెన్సీ దీన్ని కొనడం కానీ అమ్మడం కానీ మన కీబో కాయిన్ అనేది దీనిలో తోని కొనుగోలు అమ్మకాలు చేయవచ్చు. యథావిధిగా లెవెల్ ఇన్కమ్ అనేది కూడా వస్తుంది. పైన ఏ విధంగా మనకు లెవెల్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరిగిందో అదేవిధంగా దీనిలో సుతా లెవెల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసి మనకు నోట్ అనేది 12 లెవెల్స్ వరకు 90%, 13వ లెవెల్ నుండి 36 లెవెల్ వరకు 10% అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సూత్రాలను సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి సూత్రాలు మనకు తెలియలేదు చెప్పలేదు అని కాకుండా ఇక్కడ సార్ అనేది ప్రతి 2 డేస్కో 3 డేస్కో 3 నుండి 4 సూత్రాలు అనేది మనకు సాఫ్ట్వేర్లో డిజైన్ ఉన్నటువంటి మనకు ఫ్యూచర్లో దీని ప్రకారం మనకు కమిషన్ కానీ ప్లాన్స్ కానీ నడవడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు మీరు చూడనట్టు కాకుండా ప్రతి ఒక్కరు చదవాలి. చదివిన తర్వాత మీకు అక్కడ అర్థమవుతుంది. అందుకే నేను చదివినకు నేను ఈ వీడియో చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది గమనించాలని కోరుతున్నా. ఇక్కడ ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ.